హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను మీ లింగరాజ్. ఈరోజు మన గెస్ట్ వచ్చేసి వైఎస్ఆర్. మీరు వింటుంది కరెక్టే, వైఎస్ఆర్ మన గెస్ట్. కాకపోతే మన మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాదు, ఒక నియోజకవర్గంలో అదే పేరుతో వైఎస్ఆర్ పేరుతో ప్రేమగా పిలువబడుతున్న, రాజకీయ అరంగరేటం చేయబోతున్న, తొలి రాజకీయ ప్రవేశం చేయబోతున్న వైఎస్ఆర్ ఉండి మనతోటి. అసలు ఆయన పేరు వైఎస్ఆర్ ఏంది, ఆయన రాజకీయ నేపథ్యం ఏంది, ఇంతగా ఆయన ఏ కాన్స్టిట్యూన్సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, మీకు పరిచయం చేద్దాం. అన్న నమస్తేనా. నమస్తే. ముందుగా జిందగీ ఛానల్కు నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు. చెప్పండి. మీది హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీ. అవునండి. అక్కడ వైఎస్ఆర్ మీ పేరు. అసలు ఏంది వైఎస్ఆర్ ఏంది? వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసి మీ పేరు పెట్టుకుర్రా, లేదా మీ పేరే వైఎస్ఆర్ ఏంది? అసలు ఆ పేరు వెనక గూఢ రహస్యం ఏంది? వైఎస్ఆర్ అంటే అందరికీ ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారే గుర్తొస్తారు, కానీ రాజశేఖర రెడ్డి గారిని చూసి ఆ పేరు పెట్టుకోలేదు. యాక్చువల్గా మా ఇంటి పేరు యారం శ్రీనివాసరెడ్డి. యారం అంటే ఇనిషియల్ వై వస్తుంది కదా, వై శ్రీనివాసరెడ్డి. ఈ వై శ్రీనివాసరెడ్డిగా షార్ట్ కట్ల ధన్యం ఏంటంటే వైఎస్ఆర్ లాగా పిలవడం స్టార్ట్ అయింది నాకు. ఎప్పటి నుంచి పిలవడం స్టార్ట్ అయింది? ఇది చిన్నప్పటి నుంచి వైఎస్ఆర్ పిలిచిరా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే మిమ్మల్ని అదే పేరుతో మొదలు పెట్టారు? లేదు లేదు, నాది యాక్చువల్గా 92, 93 టైంలో ఇంటర్మీడియట్ స్టార్ట్ అయింది. ఆ ఇంటర్మీడియట్ వచ్చేసి నేను జోగులాంబ అలంపూర్లో చదువుకున్నా, గవర్నమెంట్ కాలేజీలో. అయితే ఆ చదివేటప్పుడు నా ఫ్రెండ్స్ వైఎస్ అనే షార్ట్ కట్లో పిలిచేది నన్ను. వై శ్రీనివాస్ రెడ్డి కదా, వైఎస్ అని స్టార్ట్ చేశారు. ఆ వైఎస్ అనే షార్ట్ కట్ పదం కాస్త అక్కడ కంటిన్యూ వైఎస్ అయిపోయింది. తర్వాత నేను మళ్ళీ 94, 95లో ఒక మన పెదవేడు దగ్గర ఫ్యాక్టరీ ఉంది కదా, సాగర్ సిమెంట్స్లో జాయిన్ కావడం జరిగింది. మా కాన్స్టిట్యున్సీలో ఉంటుంది అది. సాగర్ సిమెంట్స్లో ఎంప్లాయీ జాయిన్ అయిన తర్వాత కూడా వైఎస్ఆర్ కంటిన్యూ చేసారు. వైఎస్ నుంచి వైఎస్ఆర్ చేసారు వాళ్ళు. ఇక అందరూ వైఎస్ఆర్ అని పిలవడం అలా స్టార్ట్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, ఒక ఎంప్లాయీ లోపల ఉన్నప్పుడు వైఎస్ఆర్ అని పిలవడం కాదు, కానీ నేను కొంచెం బయట కూడా సమాజ పరంగా, గ్రామం పరంగా, మండలం పరంగా, నియోజకవర్గం పరంగా కంటిన్యూ అన్నిట్లలో ఉండేది. ఆ మూలంగా కూడా ఈ వైఎస్ఆర్ అనేది ఎవరు అనేది మొత్తం ఆటోమేటిక్గా తెలిసిపోయింది అన్నట్టు. ఇక అంత మొత్తం కంటిన్యూ వైఎస్ఆర్ అని పేరు పడ్డది. ఆయన పేరు యాదృచ్ఛికంగా మనకు కలిసింది. ఏదేమైనా యాదృచ్ఛికమైన ఏదైనా వైఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్. అప్పుడైనా ఇప్పుడైనా ఇంకెప్పటికైనా బ్రాండ్ అనే పేరు వైఎస్ఆర్. అదే పేరుతో మిమ్మల్ని పిలుస్తుంది, మీకు ఎట్లా అనిపించేది? సంతోషంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద బ్రాండ్ ఉంది కదా, వైఎస్ఆర్ అనేది ఒక పెద్ద బ్రాండ్. ఆ బ్రాండ్ పేరు నాకు పడడం నాకు రాడు. ఇప్పుడు సపోజ్ మా కజిన్ బ్రదర్స్ చాలా మంది ఉన్నారు. వై శేఖర్ రెడ్డి ఉన్నాడు, వై సైద్ రెడ్డి ఉన్నాడు, ఇలా 2-3 ఉన్నారు మా కజిన్ బ్రదర్స్. మరి వాళ్ళు ఎవరికి ఆ వైఎస్ఆర్ అని రాలే. వాళ్ళది కూడా యాక్చువల్గా చూస్తే ఏమవుతుందంటే, వై శేఖర్ రెడ్డి అంటే ఏమొస్తుంది, వైఎస్ఆర్ వస్తుంది. వై సైద్ రెడ్డి అంటే ఏమొస్తుంది, వైఎస్ఆర్ వస్తుంది. కానీ వాళ్ళు ఎవరు కూడా వైఎస్ఆర్ అని పిలవలేదు ఎవరు. ఈ రోజు కూడా వాళ్ళు శేఖర్ అట్లనే పిలుస్తారు. ఆ వైఎస్ఆర్ అని నాకు రావడం అది యాదృచ్ఛికం, అదృష్టం అని తెలియదు, కానీ ఈ పిలుపు మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ కూడా మీద ఒక బ్రాండ్ అయింది. బ్రాండే. మీ పేరు మీద కూడా కొన్ని అక్కడ రెస్టారెంట్లు అంతా కాన్సెప్ట్ బాగుందండి కదా. రెస్టారెంట్ ఉంది, వైఎస్ఆర్ ఉంది, వైఎస్ఆర్ బ్రిక్స్ ఉంది, హోటల్ ఉంది. అట్లా మా కాన్స్టిట్యున్సీలో అందరికి నోటెడ్. నేను మండలంలో ప్లస్ కాన్స్టిట్యున్సీలో మొత్తంలో కూడా వైఎస్ఆర్ అంటే ఆల్మోస్ట్ తెలుసు అందరికి. హుజూర్నగర్ మొత్తం వైఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్ అయిపోయింది. సో ఇప్పుడు ఎంప్లాయ్ అన్నారు మీరు, సాగర్ సిమెంట్లో ఒక ఇండస్ట్రీలో ఎంప్లాయ్. మీరు ఎంప్లాయ్ టు బిజినెస్లు పోయారంట. బిజినెస్కి ఎందుకు పోవాలనిపించింది? ఉద్యోగం, వాలంటీర్ రిటైర్మెంట్ కూడా తీసుకున్నారంట. ఎంప్లాయీగా నేను ఒక ఇండస్ట్రీలో కమర్షియల్ ఆఫీసర్గా చేసిన లాస్ట్ బయటకు వెళ్ళేటప్పుడు. నా ప్రస్థానం చాలా కింది నుంచి స్టార్ట్ అయింది. ఒక ఆఫీస్ అసిస్టెంట్ కానించి 600 రూపాయల శాలరీ కానించి 60,000 రూపాయల శాలరీ వరకు వచ్చిన, 55,000-56,000 శాలరీ వరకు వచ్చినప్పుడు నేను మొన్న 23లో రిజైన్ చేయడం జరిగింది. అయితే నేను 2009 నుంచి సరే ఈ ఒక్కదాని మీద డిపెండ్ అయ్యి మనం పిల్లల చదువులకు కావచ్చు, ఇంకా దేనికి కావచ్చు ఇబ్బంది పడకూడదు కదా, కొంచెం తప్పకుండా మనం వేరే విధంగా సంపాదాలనే ఉద్దేశంతో ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ ఎంచుకున్నాం. 2009లో ఈ ఫీల్డ్కి వచ్చిన లారీలు మనం తర్వాత ఓన్గా కొన్ని కంపెనీల నుంచి అదే ట్రాన్స్పోర్ట్ తీసుకొని ఇట్లా బిజినెస్ సాగుతుంది. ఆ టైంలో నాకు మళ్ళీ అది ఇది చూసుకోవడం ఇబ్బంది కదా. కంపెనీ అంటే రూల్స్ ఉంటాయి, టైంకి డ్యూటీకి పోవాలి, మనం ఎక్కడ ఉన్నా కూడా టైం టు టైం మెయింటైన్ చేయాలి. ఒక సిస్టమ్ ఉంటుంది కంపెనీకి. ఆ సిస్టమ్ని మనం ఫుల్ఫిల్ చేయలేము, ఎందుకంటే ఈ బిజినెస్లో ఉన్నాం. ఆ సిస్టమ్ని ఫుల్ఫిల్ చేయనప్పుడు మనం తప్పుకోవడం కరెక్ట్ అనే ఉద్దేశంతో నేను రిజైన్ చేసి బయటకు వచ్చాను. అప్పుడే ఏది మీరు ఏదో బిజినెస్ చేస్తున్నారో దానికంటే ముందు ఎంప్లాయీగా ఉన్నప్పుడే ఏదో గుప్తదానాలు చేయటం, అడిగిన వాళ్ళకి సాయాలు చేయటం, ఇవన్నీ రాజకీయ ప్రవేశం కోసం చేసిరా? లేదు, అసలు రాజకీయ ఆలోచన లేదు నాకు. యాక్చువల్గా దానాలు అనేది కాదు అనకూడదులే, కానీ ఏదైనా ఇట్నే ఎవరికన్నా ఏదైనా చిన్న చిన్న హెల్ప్ ఉన్నప్పుడు
మరి అది ఎట్లొచ్చిందనేది అనే కాదు, కానీ నా మైండ్ సెట్ ఒప్పుకోదు. ఎవరైనా అడిగితే కాదనే మనస్తత్వం లేదు నాకు, ఎందుకో లేదు, ఉంచుకొని లేదనడం మన వల్ల కాదు. నెక్స్ట్ ఒక చిన్న చిన్న ఆపదల్లో మనం హాస్పిటలైజ్ ఉన్నప్పుడు కనుక, లేకపోతే ఇంకేదో టెంపుల్స్ అంటారు, చిన్న చిన్న కార్యక్రమాలలో ఎవరైనా చదువు అన్నప్పుడు, అలాంటప్పుడు నాకు ఆడ ఉన్నా లేకున్నా కొంచెం నిజంగా వాళ్ళ అవసరం ఉన్నప్పుడు మాత్రం చాలా వరకు నేను చేసిన, కానీ ఎక్కడ చెప్పుకోలేదు. మరి మీకు ఎట్లా తెలిసిందో నాకు తెలియదులే, కానీ మా టీం ఎంక్వైరీ చేస్తే పర్టికులర్ గా మీరు ఏదైతే చెప్పారో మండలం యాక్చువల్గా నేను ఇచ్చి కూడా ఎక్కడ రాయను, ఆ పేరు కూడా చదవద్దని చెప్తాం. ఒకసారి టెంపుల్లో అడుగుతారు, మైకులు కూడా చదవద్దని చెప్తాను నేను. అసలు ఏంది ఈ వైఎస్ఆర్ ఎవరు, ఈ కవిత పార్టీలో ఇన్ఛార్జ్ ఎందుకు ఇచ్చింది హుజూర్నగర్కి? ఎందుకంటే హుజూర్నగర్కి ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి అక్కడ సీఎం క్యాండిడేట్ కాంగ్రెస్ తరఫు నుంచి అనుకోకప్పుడు టీపీసీసీ అలాంటి క్యాండిడేట్ దగ్గర కవిత అంత ధైర్యంగా ఒక వైఎస్ఆర్ అనే వ్యక్తికి ఎందుకు ఇచ్చింది టికెట్ అని ఎంక్వైరీ చేస్తుంటే, సో ఆయన ఒక బ్రాండ్ ఉంది వైఎస్ఆర్ అంటే స్టేట్లో ఎట్లుంది అట్లా ఉన్న టైంలో ఈ నేను మా దృష్టికి వచ్చినాయి. సో నేను అడిగిన, ఇవన్నీ మీరు చెప్పకపోయినప్పుడు మాకు కూడా తెలిసింది. చెప్తారు కదా సాయం పొందిన వాళ్ళు. చెప్తారు. సరే, ఇప్పుడు మీరు అక్కడ ఏదైతే ఎంప్లాయీ టు స్టార్ట్ అయ్యి బిజినెస్కి వచ్చారు. ఓకే, బిజినెస్ ఎందుకు వచ్చారంటే భరోసా కోసం కుటుంబానికి నేపథ్యం అదేం చెప్పారు కదా. మరి దాచిపెట్టుకోకుండా కష్టపడ్డదంతా బిజినెస్లో దాచిపెట్టుకోకుండా ఇప్పుడు రాజకీయంకి వస్తే ఖర్చు పెట్టాల్సిన పని వస్తుంది. ఎందుకు వస్తారు రాజకీయంలోకి? అంటే ఖర్చు పెట్టడానికి రాజకీయంలోకి వస్తారా మీ ఉద్దేశం? ఇప్పుడు వచ్చిన ప్రతి నాయకుడు మీరు ఎవరు ఎంక్వైరీ చేసినా ఎవరు చెప్పినా ఖర్చు పెట్టండి అయితే రాజకీయాలు నిలదొక్కోలేరు. ఖర్చు పెట్టడం అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు రాజకీయ ప్రస్థానం, చాలామంది రాజకీయ నాయకుల ప్రస్థానం మీకు తెలిసే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఖర్చు పెట్టుకునే అంటే నోట్ల కట్టల మీద నడిచి వస్తేనే రాజకీయంలో ఎదుగుతారు, లేకపోతే డబ్బులు పంచితేనే రాజకీయంలో ఉంటారు అనేది నా ఉద్దేశంలో అయితే తప్పు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే అదే ఉంది. లేదు, ఎందుకు అనుకుంటారు మీరు ఎట్లా? మీ దగ్గర ఏం ఎగ్జాంపుల్ ఉంది దానికి? దానికా మీరు తమిళనాడులో టీవీకే పార్టీ గురించి చూశారు కదా, మనం మొత్తం డబ్బులు పెడితేనే గెలిచారా వాళ్ళు? అభిమానంతో గెలిచారు. చాలా మంది చాలా లేని వాళ్ళకి టికెట్లు ఇచ్చింది కదా విజయ్ గారు, మరి వాళ్ళు గెలుచుకున్నారు కదా. తమిళనాడు మీరన్న పాయింట్ నేను కూడా మాట్లాడాను. తమిళనాడులో విజయ్ గెలిచిండు అంటే విజయ్ గెలిచిండు, ఆయన సెలబ్రిటీ, ఆయన కార్యకర్తలు గెలిచిండు, ఆయన సినీ స్టార్డమ్ ఉంది. మీ వెనకేముంది? కవితక్క మా దగ్గర ఏముంది? కవితక్క ఉంది. కవితక్కకి ఏమైనా రాజకీయ ఎక్స్పీరియన్స్ లేదా? కవితక్క ఏమైనా ఇప్పుడే కొత్తగా పార్టీ పెట్టిందా? అంటే పార్టీ కొత్తదే పెట్టొచ్చు, కానీ రాజకీయంలో ఇప్పుడే లేదు కదా. కవితక్క ఎప్పటి నుంచో రాజకీయంలో ఉద్యమంలో ఉంది, మాకు జాగృతిలో ఉన్నాం. మాకు రాజకీయ ఎక్స్పీరియన్స్ ఎందుకు లేదు? పరిపాలన ఎక్స్పీరియన్స్ చాలా ఉంది మాకు. సో కవితక్క ఎక్స్పీరియన్స్తో మీరు ముందు 100% కవితక్కతోటే, కవితక్క చెప్పిన ప్రకారమే పోతుంది ముందు. అసలు కవితక్కతో ఎట్లా పరిచయం, అసలు ఏంది? డైరెక్ట్గా ఇన్ఛార్జ్ ప్రకటిస్తే, కొన్ని కాన్స్టిట్యున్సీ ప్రకటిస్తే అందులో మీ పేరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అంటే వాళ్ళు ఊరికనే ఎమ్మటే ఇన్ఛార్జ్ పిలిచి ఇవ్వరండి, వాళ్ళకు లోపల వాళ్ళ ఎంక్వైరీ ఉంటుంది. రెండోది ఏంటంటే, నేను ఉద్యమంలో చాలా పనిచేసిన, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు నా దగ్గర నా ఇష్టమైన ఏరియాలో మఠంపల్లి మండలం, పెదవీడు అయినా మఠంపల్లి అయినా మా వాళ్ళే నన్ను ఎగతాళి చేసారు. కారు గుర్తరంగానే చూపించారు, కారు కోటేసేది ఇతని, కారు లీలేరా అని. ఒకళ్ళిద్దరు మ్యాక్సిమం ఎవరో లేము. ఏది మన ఉద్యమం టైంలో ఫస్ట్ మనం ఏం జరిగింది, ఉద్యమం టైంలో నల్లగొండ కాంగ్రెస్ అక్కడ తక్కువ ఉంది, టీఆర్ఎస్కి చాలా తక్కువ కూడా అనొద్దు దాన్ని, చాలా లీస్ట్. అసలు లేదని చెప్పొచ్చా? లేదని చెప్పకూడదు, కానీ ఏం జరిగింది ఆ టైంలో అంటే, జగదీష్ రెడ్డి గారు అక్కడ కాన్స్టిట్యూన్సీలో పోటీ చేయడం జరిగింది కదా, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మీకు నుంచి పోటీ చేసారు కదా ఫస్ట్ 2009 రాజశేఖర రెడ్డి మళ్ళీ సెకండ్ టైం గెలిచినప్పుడు, రాజశేఖర గారు చేసినప్పుడు ఎప్పుడైంది టీడీపీతో అలయన్స్ అయింది. టీడీపీతో అయింది, ప్లస్ తెలంగాణ ఉద్యమం అప్పుడు బలంగా లేదు. అంటే బలంగా ఉద్యమం ఉంది, కానీ తెలంగాణ అనేసరికి మన ఏరియాలో ఈ కృష్ణపట్ట ప్రాంతంలోకి వచ్చేసరికి కొంచెం కాంగ్రెస్ ఎక్కువ ఇది ఉన్న పరిస్థితులలో ఉద్యమాన్ని జీర్ణించుకోలేని పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. మేము చాలాసార్లు ఫ్యాక్టరీ నుంచి కానీ, బయట నుంచి కానీ, ఎక్కడి నుంచి కానీ, అట్లీస్ట్ మేము జై తెలంగాణ అంటే కూడా అనేటోళ్ళు లేరు అసలు. ఆ పొజిషన్ నుంచి మేము ఇక్కడ కొట్లాడినాం. అప్పుడు కొట్లాడినాం. తర్వాత ఆ టైంలో ఫస్ట్ మామూలుగా ఏంటంటే, టీడీపీ వాళ్ళంటే ఏంది, టీడీపీ అలయన్స్లో ఉంది కాబట్టి టీడీపీ వాళ్ళు ఓటేస్తుంటే పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ నిజంగా టీఆర్ఎస్లో తిరిగినాం కాబట్టి, అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు టీఆర్ఎస్, అప్పుడు నిజంగా టీఆర్ఎస్ ఉన్నాం కాబట్టి నిజంగా టీఆర్ఎస్ అనేది కొంచెం కొత్తగా చూసేది. ఆ పరిస్థితి ఉంది మాకు అప్పుడు. అయినా సరే ఎక్కడ కూడా మేము వెనక్కి పోలేదు, మళ్ళీ వేరే మారలేదు. అప్పుడు టీఆర్ఎస్ తరపునే ఉన్నాం. జగదీష్ రెడ్డి గారు ఏమిటి ప్రచారం చేసినాం, ఆల్మోస్ట్ ట్రై చేసినాం, గెలిపిద్దామని మ్యాక్సిమం ట్రై చేసినాం. సరే అప్పుడు ఆయన గెలవలేదు కొత్తగా. అని తర్వాత మీరే చూసింది కదా, జగదీష్ రెడ్డి గారు గెలిచిన 2 సార్లు గెలిచి టీఆర్ఎస్ ఉద్యమం అయిపోయింది, తెలంగాణ సాధించుకున్నాం. తర్వాత ఆడ 2 సార్లు కూడా ఇప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలించింది. ఈ వైఎస్ఆర్ ఆ ఉద్యమ నేపథ్యాన్ని రాజకీయ నేపథ్యం ఎందుకు మలుచుకోలేదు? అప్పటి బీఆర్ఎస్లో ఎందుకు కీలకంగా వ్యవహరించలేకపోయింది? వాస్తవంగా పాలిటిక్స్లోకి రావాలని ఎప్పుడు లేదు.
ఎంతసేపటికి ఉద్యమంలో ఉండాలి, రాష్ట్రం సపరేట్ కావాలి, మన రాష్ట్రం మనకు కావాలి, మన రాష్ట్రం మనకైనప్పుడే కదా మనకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఉన్నాం తప్ప పాలిటిక్స్ పోవాలి, పాలిటిక్స్లో మనం ఏదో చేయాలనేది ఎప్పుడు లేదు. ఎందుకంటే దానికి తగ్గ నాయకులు అందులో ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటే వెళ్ళాం తప్ప ఆలోచన ఇప్పుడు రాలే. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు వచ్చినప్పుడు కూడా మీ చూసింగ్ అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కాకుండా టీఆర్ఎస్ ఎందుకు? గతము ఆల్మోస్ట్ సుమారుగా 9-9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలించింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేసి ఒక 2.5 years అవుతుంది కదా మ్యాక్సిమం పరిపాలించింది. చూస్తున్నాం మనం పరిపాలనా విధానాన్ని చూస్తున్నాం. నిజంగా చెప్తే కూడా ఈ రోజు కూడా అంటే ఎట్లుంటుందంటే ఇప్పుడు రైతులు తీసుకున్నప్పుడు రైతు సమస్యలు అప్డేట్ చేయట్లా. అంటే ఎట్లా అంటే రైతుని దృఢంగా చేయాలి. రైతుని ఏం చేయాలంటే ఒక గవర్నమెంట్ అంటే చిన్న ఎగ్జాంపుల్ రైతు తీసుకోండి, ఇంకా వేరే చాలా ఉన్నాయనుకోండి, చాలా చేయొచ్చు కానీ ఏం చేయలేని పరిస్థితి ఇవ్వాలి. రీచ్ కావాలి. ఇప్పుడు ఏమంటారంటే అభివృద్ధి జరిగింది కదా, ఆడదైంది ఈడదైంది అంటే ఇది కాదు, ఇంకా చాలా కావాలి. ఎంత కావాలంటే మనం ఊహించలేనంత అభివృద్ధి కావాలి. దాదాపుగా ఇండియాలో నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రం కావాలి. దానికి తగ్గ వనరులు మన దగ్గర ఉన్నాయి. దాని తగ్గ అన్ని రకాలుగా మనం ఫండ్స్ రేజ్ చేసి అంటే ఫండ్స్ కలెక్ట్ చేసే విధానం ఎట్లుంటుందంటే క్రియేట్ చేయాలి మనం. ఇప్పుడు సపోజ్ ఆదాయం క్రియేట్ చేయాలంటే ఇండస్ట్రీస్ విషయంలో కావచ్చు, ఇంకా వేరే సంస్థలు మన ఏమంటారు మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కావచ్చు, వీటినన్నింటినీ జెన్యూన్గా మనం తీసుకొచ్చి ఇక్కడ మనం ఆ యొక్క జిఎస్టీని మనం క్రియేట్ చేసుకోగలగాలి. అంటే ఎక్కువ క్రియేట్ మనకు జిఎస్టీ ఎక్కువ వచ్చే విధంగా చేసుకోవాలి. కొన్ని పథకాలను మనం అమలు చేస్తున్నప్పుడు ఆ పథకాలు అమలు కావాలంటే దానికి కొంత మనకు డబ్బులు కావాలి. ఆ డబ్బుల్ని మనం పథకాలకి ఇచ్చుకుంటూ దానికి సమానంగా మనం కనుక ఆదాయం కూడా రాకపోతే గవర్నమెంట్కి అవి కుంటుపడే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఏమైంది? 12 ఏళ్ళు తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు బీఆర్ఎస్ 2 ఏళ్ళు కాంగ్రెస్, ఏమైంది? నష్టం ఏం జరిగింది తెలంగాణకి? అంటే బాగా వృద్ధిలో ఉన్నామా మనం? లేవా? ఉన్నామా? మీ దృష్టిలో ఉన్నాము. మీరు చెప్పండి ఇప్పుడు అసలు ఉందా లేదా? లేదు. ఏమైంది ఇప్పుడు బీఆర్ఎస్ పాలనకి ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనకి ఏం తక్కువయ్యి మీ టీఆర్ఎస్ వచ్చింది? ఇప్పుడు అసలు బీఆర్ఎస్ ఇప్పుడు సరే గడిచిన బీఆర్ఎస్ అంటే వదిలిపెట్టండి, సరే చేసి అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనుకుందాం ఎగ్జాంపుల్కి. ఇవాళ ఏది రన్నింగ్లో ఉంది కరెక్ట్గా చెప్పండి. ఆడ యాదాద్రి పవర్ ప్లాంట్ సగం రన్నింగ్ లేదు, ఉందా? మీరు చూడండి, యాదాద్రి పవర్ ప్లాంట్ తీసుకోండి, మిర్యాలగూడ దగ్గర 800 megawatts ఇంటి 4,000 megawatts ప్లాంట్ కట్టారు. ఆ ప్లాంట్ నడిపించుకోలేని దుస్థితి. ఇవాళ 1 యూనిట్ నడుస్తుంది, లేకపోతే 2వ యూనిట్ నడుస్తుంది. ఆ కోల్ సరిగా అందదు, ఆయిల్తో నడుస్తుంది. దాని పరిస్థితి ఘోరం. దాన్ని నడిపించుకోలేము మనం. నడిపించుకుంటేనే కదా పవర్ జనరేషన్ చేసుకుంటే పవర్ని మనం బయటికి సేల్ చేసుకోవడమా, లేకపోతే మనం యూజ్ చేసుకోవడమా, దాని ద్వారా వచ్చే ఫ్లై యాష్, దాని ద్వారా వచ్చే మిగతాయి కూడా మనం ఇన్కమ్ లాగా దాన్ని స్టేట్కి చూసుకోవాలి. ఆ పరిస్థితి లేదు అక్కడ. అంటే చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అట్లా ఒక ఇండస్ట్రీనే గవర్నమెంట్ నుంచి నడిపించుకోలేని పొజిషన్లో ఈ గవర్నమెంట్ ఉందా? ఇవాళ రైతులను తీసుకోండి, సాటిస్ఫైగా ఉన్నారా? ఏమైంది? 6 రైతులకి రైతు బంధు చేస్తుండు, రైతు భరోసా ఇస్తుండు. అడగండి ఒకసారి, యూరియా మంచిగా వస్తుందా? యూరియా అందుతుందా రైతులకి? యూరియా ఎందుకు అందించలేరండి చెప్పండి కదా, యాప్ పెట్టి అందిస్తారు కదా. యూరియా యాప్లో ఇవాళ ఎంతమంది రైతులు ఇవాళ స్మార్ట్ ఫోన్ వాడగలుగుతారు? అసలు యాప్ నేను కూడా బుక్ చేసుకోలేని పరిస్థితి ఉంది ఇవాళ. యూరియా అంటే ఆ యాప్ అంత కరెక్ట్ లేదు. మీరు ఆ యాప్లో ఎంతమంది రైతులు ఎంతమంది చెప్పండి. చదువు లేని వాళ్ళు, ఏజ్ అయిపోయిన వాళ్ళు, ఆల్మోస్ట్ మీ తాత ఏజ్ వాళ్ళు ఉంటారు, వ్యవసాయం చేస్తుంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది? మీరు హైదరాబాద్లో ఉన్నారు, ఎక్కడో ఉన్నారు, వాళ్ళ పిల్లలంతా బయట ఉన్నారు. ఇప్పుడు యూరియా యాప్ అతను ఎవరితో చేయించుకోవాలి? దాంట్లో ఆయన ఫోన్ ఏంది అసలు? ఆయన ఫోన్ ఎంత ఉంటుంది? చిన్న ఫోన్ కూడా వాడుతుంటాడు. ఈ టచ్ ఫోన్లలో చేస్తాడా? చెప్పండి, ఆయన పరిస్థితి ఏంది? చదువుకున్న తోటి కుటుంబ సభ్యులతో ఎవరితో చేయించుకుంటాడు. కుటుంబ సభ్యులు ఉండరండి, అందుబాటులో ఉండరు, బయట వాళ్ళతో చేపిస్తే ఏదో వానికి చేసుకుంటారు. అప్పుడు పరిస్థితి ఏంది? అంతే కదా. ఇప్పుడు యూరియా యాప్ ఫెయిల్ అయిందంటారా? 100% ఫెయిల్. ఏం చేయాలంటారు మీరు? ప్రభుత్వానికి సలహా డైరెక్ట్ నేరుగా ఇవ్వండి. మీరు లోకల్ డీలర్ల ద్వారా ఇవ్వండి, లేకపోతే మన అంతెందుకండి డైరెక్ట్ మన సచివాలయం ద్వారా ఇచ్చేసేయండి, పాస్బుక్ ద్వారా ఇచ్చేసేయండి. ఎన్ని ఉంటాయని మనం ఉంటుంది గ్రామ సచివాలయం, తీసుకోండి, పాస్బుక్ ద్వారా ఇచ్చే మార్గం చేయండి. గవర్నమెంట్ అధికారులు మీరు ఎవరి ద్వారా ఇస్తారు? ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి? అన్ని వాడుకొని రైతుకి ఇచ్చేస్తే అయిపోయాయి. ఎందుకు వస్తుందండి షార్టేజ్? లోపల ఏమైనా బ్లాక్ చేసుకొని ఇది చేస్తారు. ఒక యాప్ను చూసి ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు రైతు భరోసా ఇస్తుంది టైంకి. రైతు భరోసా టైంకి ఇచ్చిరా? ఎందుకు నవ్వుతున్నారు? రైతు భరోసా అనేది టైంకి ఎప్పుడు ఏ టైం ఇవ్వాలి రైతు భరోసా? రైతులకి ఏ టైంలో అందాలి రైతు భరోసా చెప్పండి? సీజన్కి ఇస్తుండే. సీజన్కి ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? రైతు ఇప్పుడు పంట స్టార్ట్ అవుతుంది, మృగశిర కార్తె స్టార్ట్ అయింది. మృగశిర కార్తెలో రైతు నారు పోసుకోవడమా? ఫస్ట్ వర్షాలకు పొలం దున్నుకుంటాడు. పొలం దున్నుకున్నప్పుడు అప్పటి నుంచి రైతుకి
పెట్టుబడి అవసరం అవుతుంది. నువ్వు రైతు భరోసా ఇచ్చే దేనికి రైతు పెట్టుబడికి, పొలానికి పెట్టుబడి కోసం రైతు భరోసా ఇస్తున్నావు. ఆ రైతు భరోసా ఇప్పుడు ఇవ్వాలి. ఇప్పుడు ఇవ్వగలగడం వల్ల ఏమైతే రైతు కొంత ధైర్యం, నాకాడ కొంత డబ్బు ఉంది, నేను ఎవరికి అప్పు పోవాల్సిన అవసరం లేదు, లేకపోతే పుచ్చల తాడు అమ్మాల్సిన అవసరం లేదు, బంగారం కుదబెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా ఇంకోటి ఏంటంటే ఇదే టైంలో స్కూల్ స్టార్ట్ అవుతాయి. ఆడ కూడా ఖర్చు ఉంటుంది. పిల్లల్ని బడికి పంపాలి, మళ్ళీ వాళ్ళకి ఫీజులు కట్టాలి, పుస్తకాలు తేవాలి, ఈ కథ అంత ఉంటుంది కదా మళ్ళీ. మరి ఇప్పుడు అటు చూసుకొని రైతు ఇటు చూసుకొని ఆర్థికంగా ఎప్పుడైతే అవసరం ఉందో రైతుకి ఆ టైంలో రైతు భరోసా ఇస్తే అది కొంత ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఎంపీటీసీ ఎలక్షన్ల దగ్గరకు వచ్చినప్పుడు కొంత వేయడం, లేకపోతే జెడ్పీటీసీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక 2-3 ఎకరాలకు వేయడం, మేము రైతు భరోసా వేసుకున్నాం చెప్పడం. ఇంకా పేపర్లో మొన్నటి నుంచి వస్తుంది 5 వారం క్రితం రైతు భరోసా విడుదల ఏది పవన్ కళ్యాణ్ సినిమా విడుదల చేయడానికి. రైతు బంధు అంటే రైతు బంధు లెక్కనే ఉండాలి. రైతుకు డైరెక్ట్ ఇప్పలాంటి టైంలో మనకు అమౌంట్ వస్తుందనే భరోసా ఉండాలి అంతే. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండండి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ రైతుకు భరోసా కల్పించలేకపోతుంటారు. లేదు, ఫెయిల్ అయిపోయింది. సరే, ఒకవేళ మీరు అన్నట్టే మనం అదే మాట్లాడుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనుకుందాం, బీఆర్ఎస్ ఫెయిల్ అయింది అనుకోని కాంగ్రెస్కి పట్టం కట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ ఫెయిల్ అయితే మళ్ళీ బీఆర్ఎస్కి కడతారు, కానీ మీరు టీఆర్ఎస్కి ఎందుకు ఇస్తారు? మంచి క్వశ్చన్ వేసారు. ప్రజలు ఎప్పుడైనా సరే ఇంతకుముందు ఏం చేసారు, సరే బీఆర్ఎస్ని ఓడించారు, కాంగ్రెస్ ఏం చేశారంటే అబద్ధ ప్రచారం చేసారు, మేము లేని అన్ని ఇస్తామని చెప్పారు. ఈరోజు మీరు పెన్షన్ విషయం చూసారు, పెన్షన్లు వాళ్ళు చెప్పినట్టు వస్తున్నాయా? రావట్లేదు, గత పాతయే అమలు అవుతున్నాయి. అట్లనే ఈ రైతు బంధు కూడా ఈ మధ్యకాలంలో మీరు చూసినారు, 6 ఎకరానికి ఫస్ట్ పెడతా, సెకండ్ పెడతా, థర్డ్ పెడితే పెట్టుకోరు, అది కూడా సక్సెస్ కాలేదు. హామీలన్నీ ఏవి సక్సెస్ కాలేదు. హామీలు ఇచ్చినప్పుడు హామీలు ఇచ్చేటప్పుడు అసలు అవి అమలు అవుతాయా కావా, దాని బడ్జెట్ ఏంది అన్నీ చూసుకొని హామీలు ఇవ్వగలగాలి. దాని మీద పూర్తి అవగాహన ఉండాలి. ఆ హామీల అవగాహనతోటే కవితక్క ముందుకు వస్తుంది. నాకు క్వశ్చన్ అండి, 70 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టింది, అంత అవగాహన లేకుండా హామీలు ఇచ్చిర్రు, ఇప్పుడు ఇచ్చిరని మీరు అంటుర్రా? లేకపోతే ఇంతవరకు సీఎం కాదు, లేకపోతే ఇంతవరకు ఏది బీఆర్ఎస్లో ఒక నేత మాత్రమే ఆమె హామీలకు గొప్పకుంటాయంటారా మీరు? బీఆర్ఎస్లో ఒక కీలక నేత మాత్రమే కవిత, కానీ కాంగ్రెస్ పార్టీకి 70 ఏళ్ళ చరిత్ర ఉంది ఈ రాష్ట్రంలో. ఆ పార్టీ హామీల కంటే ఏమిచ్చే హామీలు అంత గొప్ప ఏముంటాయి? మీరు చూస్తున్న చరిత్రలు ఎక్కడ చరిత్రలు చాలా చోట్ల తిరగబడ్డాయి. ఇంకా మీకు ప్రతిసారి ఎగ్జాంపుల్ అంటే వద్దులే, కానీ చరిత్రలు ఎప్పుడెప్పుడు చాలా మంది చేంజ్ చేసారు చరిత్రల్ని. ఎన్టీ రామారావు చేంజ్ చేసిండు ఒకసారి, ఇప్పుడు అన్నట్టు విజయ్ గారు చేంజ్ చేసిండు. చరిత్రలు తిరగమారుతుంటాయి. అయితే నిజంగా నిజాయితీగా విశ్లేషించుకొని ఒక సమస్యల్ని అన్నిటినీ మనసులో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని హామీలు ఇచ్చేటప్పుడు కూడా ఇది పాసిబిలిటీ అయిద్దా కాదా? ఇప్పుడు నువ్వు రైతు బంధు ఇస్తున్నావు, దీనికి ఎంత పడుతుంది బడ్జెట్ ఇయర్లీ, మన దగ్గర ఎన్ని ఎకరాలు ఉంది, ఎంత పడుతుంది, మన రెవెన్యూ ఎంత, ఇవన్నీ పర్ఫెక్ట్గా అంచనా వేసుకొని రెవెన్యూ లోటు ఉందనుకో, ఆ రెవెన్యూ లోటును పూడ్చుకునే విధంగా ఎట్లా పూడ్చవచ్చు, ఇంకా ఏవేవి మనం సెగ్రిగేట్ చేస్తే ఎట్లా జరుగుతుంది అనే ఉద్దేశంతో నిజాయితీగా అన్ని రకాలుగా విశ్లేషించి ముందుకు వస్తుంది కవితక్క పార్టీ. ఈ అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ వర్క్ నడుస్తుంది మొత్తం. అంటే మేము ఏది చెప్పినా చేయాలి, చేయకుండా ఉండేది లేదు అనే ఉద్దేశంతో వస్తున్నాం. కాబట్టి 100% ఈ 2 సంవత్సరాల్లో మేము చేయగలుగుతామని నిరూపించుకుంటాం ప్రజల ముందర. ఎందుకంటే ఇప్పుడు మన సింగరేణి పోయింది అక్క, మీరు చూసే ఉంటారు. సింగరేణి సమస్యల మీద రోజు చూస్తూనే ఉంది. మొన్న మన రైతు సమస్యల మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. చాలా మంది మీడియా మిత్రులు వచ్చారు, చూసారు. ఎక్కడ ఏది మాట్లాడినా కూడా ఫాల్తు అనే మాట లేకుండా జెన్యున్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా. ఎట్లా అంటే మొన్న బత్తాయి తోటల సమస్య వచ్చింది, అంటే బత్తాయి రైతుల సమస్య వచ్చింది. దళారులు ఇక్కడ నల్గొండ జిల్లా, మన నల్గొండ జిల్లా రైతులది పెట్టినాం కదా. ఆ బత్తాయి అమ్ముకోవడానికి ప్రతి సంవత్సరం నాకు బత్తాయి మీద అవగాహన బాగుంది. బత్తాయి అయినా వ్యవసాయం మీదైనా అన్ని రకాలుగా అవగాహన ఉంది నాకు. ఎందుకు అంటారు మీరు, మీ నేపథ్యం ఎంప్లాయీ కదా అనొచ్చు. నేను 7th క్లాస్ నుంచి పనిచేసిన గ్రౌండ్లో. జోగులాంబ అలంపూర్ అంటే గ్రామీణ ప్రాంతమే. అంతకుముందు జోగులాంబ అలంపూర్ కాదు, జోగులాంబ అలంపూర్ చదువుకోవడమేనా. అంతకుముందు నేను ఇంటర్మీడియట్ కాదు, నేను 7th క్లాస్ నుంచి కూలి పని చేసిన. 7th క్లాస్ నుంచి కూడా నేను వరి పొలం పని చేసిన. చెనక్కాయలు, పల్లి చెనక్కాయలు ఉంటాయి కదా, పల్లి చెనక్కాయలు మన భాషలో పీకడం అంటారు. శనగ పీకడానికి పోయేది. నేను చేయని వ్యవసాయ పని లేదు, నాకు అరకదోళ్ళని ఒకటే రాదు. కానీ ఎక్కడండి మీ ప్రాపర్ ఎక్కడ అసలు? హుజూర్నగర్ కాదా? దామర్చల్ల మండలం, బొత్తలపాలెం. హుజూర్నగర్ కాదు, దామర్చల్ల మండలం, మిర్యాలగూడ కింద వస్తుంది. అక్కడ చిన్న నేపథ్యం జరిగింది. 10th తర్వాత నుంచి లేనులేండి ఆ ఊళ్ళో. తర్వాత మొత్తం నా ప్రస్థానం ఇక్కడే కదా, కంటిన్యూగా ఇక్కడే అయిపోయింది. మరి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కవితక్క సమస్యల మీద పోరాడుతుంది, మాట్లాడుతుంది. ఏవో 4 సమస్యల మీద మాట్లాడినంత మాత్రాన రాజకీయంగా కవితకి సీఎం అయ్యే అర్హత ఉందంటారా? తప్పకుండా ఉంది. 4 సమస్యల మీద ఎందుకు మాట్లాడుతుంది అక్క? ప్రతి సమస్య గురించి మాట్లాడుతుంది. అంటే ఆల్రెడీ ఉన్న సమస్యల గురించే కాకుండా
ఇంకా రేపు కొత్త సమస్యలు ఎదురైతే కూడా ప్రతి సమస్యని పరిష్కరించే విధంగానే ఉన్నాను. ఇదే పని బీజేపీ బీఆర్ఎస్ చేయలేదా? టీఆర్ఎస్ ఎందుకు చేస్తుంది నమ్ముతారు మీరు? చేస్తే మళ్ళా ఇప్పుడు వాళ్ళంతా పర్ఫెక్ట్ చేస్తే చేయలేరా అంటే చేయలేకపోబట్టే కదా ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. నిజంగా చేయగలిగితే సమస్యలు ఎందుకు మిగిలితే ఉండవు కదా. ఇప్పుడు రైతుకు సమస్య లేకుండా చేయాలంటే చేయొచ్చు. ఇప్పుడు రైతుని బిచ్చగాడిని చేసారు ఎట్లా? ఇప్పుడు ఈ ఫండ్ ఎప్పుడు వస్తుంది, ఈ ఫండ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఈ రేఖ అట్లా ఎప్పుడు వస్తాయి, ఈ వస్తాయో రావో తెలియదు, ఈ పరిస్థితి వచ్చింది. అంటే కవితక్క మాట్లాడే విధానంలో ఏమంటుందంటే రైతుని దృఢంగా చేయాలి. ఇంకా అంటే మనం ఎట్లుంటుందంటే ఎప్పుడు నీళ్ళలో పడ్డ వ్యక్తిని గుంజకు రావద్దు, నీళ్ళలో పడ్డ వ్యక్తి ఈత నేర్పాలి. అప్పుడు ఏమవుతుంది, అతను ఎక్కడ నీళ్ళలో పడ్డా ఈదుకొని బయటకు వస్తాడు. అంటే ఈత నేర్పడం ముఖ్యమంటారా, ఇక్కడ ఎప్పుడు నీళ్ళలో పడ్డ తీసుకురావడం ముఖ్యమంటారా? అంటే ముందే ప్రిపేర్ చేయమంటారా సమస్యలు ఎదుర్కొనేందుకు? సమస్య లేకుండా చేయాలంటున్నా నేను. అర్థమైందా? సమస్య రైతుని సమస్య లేకుండా చేయాలి. ప్లస్ మనసే గవర్నమెంట్ నుంచి రైతుకి ఎలాంటి సమస్య లేకుండా ఫస్ట్ చేయాలి. అదే విధంగా రైతుని ఇంకా ఆర్థికంగా బలోపేతం చేయాలి. అంటే బలోపేతం చేసేందుకు కావాల్సినంత వనరులు మనం సమకూర్చగలగాలి. అప్పుడే రైతు ఇంకా కొంచెం ఎదగడానికి అవకాశం ఉంటుంది. మంచి క్రాప్ పండిస్తాడు రైతు కూడా. ఇంకా కొంచెం వేరే మేము ఏమంటే ఫర్టిలైజర్ కాకుండా మామూలుగా రసాయనిక వాడకం బాగా పెరిగిపోయింది. ఇప్పుడు రసాయన ఎరువుల వాడకం బాగా పెరిగిపోయింది. న్యాచురల్ పద్ధతిలో కూడా అగ్రికల్చర్ చేసి తర్వాత ప్రొడక్షన్ బయటకు వస్తే బయట మనం అంటే తినే తిండి ఇవన్నీ కలుషితం లేకపోతే మనుషులు కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పారు ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు, రైతు సమస్యలు, ఆ సమస్య ఈ సమస్య ఇవన్నీ ఉన్నాయని చెప్పారు. ఇట్లాంటి హామీలే ప్రభుత్వం నెరవేర్చలేకపోతుందని కూడా చెప్పారు. కానీ కవితక్క పాంచజన్య అని 5 పెట్టింది హామీలు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఇందులో మెయిన్ చెప్పిన తర్వాత రైతుని రాజం చేస్తుంది. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమేనా అసలు? అయితే ఇంత చిన్న హామీలు చేయలేకపోతున్నారు మీరు. ఎంతో చరిత్ర ఉన్న హామీలు ఉన్న పార్టీ ఎట్లా? మా కవితక్క దగ్గర వీటన్నిటి గురించి చాలా లోతుగా అవగాహనతో ఉంది అక్క. వీటిని ఎట్లా పాజిటివ్ చేయొచ్చు అంటే వీటిని పాసిబిలిటీ కాదా అనే విషయంలో ముందు అన్ని రకాలుగా ఆలోచించి అన్ని రకాలుగా విశ్లేషించి ఆల్మోస్ట్ అవి కొన్ని చెప్పకూడదేమోలే కానీ ఇంటర్వ్యూలో మాకు వివరించింది. ఆల్రెడీ మనం ఎట్లా చేయొచ్చో కూడా చెప్పింది. తప్పకుండా అది నెరవేరుతాయి. ఫస్ట్ సంతకమే ఆ 2. ఓకే, తెలంగాణలో టీఆర్ఎస్ అధికారులకు వస్తుందా? 100% మీ రక్షణ సేన వస్తుందా రాదని పక్కన పెడితే ఓకే ఓకే వైఎస్ఆర్ స్వస్థలం మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. కానీ హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ ఎందుకు? అంటే నేను నా ప్రస్థానం మొత్తం హుజూర్నగరే కదా. నా ప్రస్థానం నా ఊహ తెలిసిన కాడి నుంచి అంటే ఆల్మోస్ట్ నాకు 19 ఇయర్స్ ఎప్పుడు వచ్చింది. నేను 19 ఇయర్స్ అంటే అప్పుడు కరెక్ట్ ఏజ్ కదా. అప్పటి నుంచి కూడా నేను దగ్గర నాకు ఇప్పుడు 50 ఇయర్స్ వరకు కూడా అక్కడే కదా నేను ఉంది. అక్కడే లోకల్ అయిపోయినా అక్కడే సంబంధాలే ఉన్నాయా లేకపోతే అక్కడ రాబడి బాగుంటే ఇండస్ట్రియల్ ఏరియా ఎంచుకున్నా? లేదు, అట్లేం లేదు. రాబడి కోసం వచ్చే వ్యక్తి అయితే ఫస్ట్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి. కానీ ఒక ఇండస్ట్రీలో ఒక ఎంప్లాయీగా చిన్న ఎంప్లాయీగా పనిచేసిన పరిస్థితి అంచెలంచెలుగా ఎదగటం అంటారు కదా. ఫస్ట్ ఎంప్లాయీ, తర్వాత బిజినెస్, ఇప్పుడు రాజకీయం. సో హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ రాబడి బాగుంది, సంపాదించుకోవడానికి అడుగులు ఎత్తురని టాక్ బయట. ఎవరన్నారు? బయట టాక్ హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో రాబడి ఎక్కడి నుంచి ఉంది? బొచ్చడి ఇండస్ట్రీస్ ఉంటే పొలిటికల్ లీడర్స్కి డబ్బులు ఇస్తారా వాళ్ళు ఏమన్నా? లేదా? లేదు, ఇవ్వరు. అట్లా పొలిటికల్ లీడర్లకు డబ్బులు ఇచ్చే ప్రసక్తి ఉండదు. సరే, మీ తాటి ఇంతకి సంపాదించుకోవడం అస్సలు కాదు. ఆ సంపాదన మీద ఆశలు కూడా లేవు. ఏం చేస్తారండి సంపాదించి? ఏం చేద్దాం అనుకుంటారు రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాం అనేది కాదు, కానీ కొన్ని మనం మార్చొచ్చు రాజకీయం ద్వారా అనేది మనకు మినిమం అవగాహన. ఎట్లా అంటే రాజకీయ పరిజ్ఞానం మీకు ఎక్కువ ఉందని అడిగితే రాజకీయ పరిజ్ఞానం నాకు పెద్దగా ఏం లేదు, అంత ఏం లేదు. కానీ నాకు అవగాహన ఉంది, ఏది ప్రజల పైన సమస్యల మీద అవగాహన ఉంది. అంటే ఒక ఎమ్మెల్యేకి పోటీ చేయాలంటే రాజకీయ నాలెడ్జ్ అవసరం లేదు. సమస్యల మీద అవగాహన, అవి తీర్చాలనే కుతూహలం ఉంటే సరిపోతుంది. అది కొంచెం ఎమ్మెల్యే క్యాడర్ వాళ్ళు కావచ్చు, మినిస్టర్ క్యాడర్ వాళ్ళు కావచ్చు, చేస్తానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సరే, మా నియోజకవర్గం విషయానికి వస్తే నాకు ఎక్కువ అవగాహన ఉంది. రెండోది, ఇంకా ఈ డిజిటల్ కాలంలో కూడా సమస్యల మీద కనీసం మనం సమస్య చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. ఎవరు మీ గ్రామాలు ఉన్నాయా? మీ ఏ గ్రామం తీసుకున్నా కూడా సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేదు. అసలు ఇంతవరకు కూడా మాకు మిత్రులు కూడా కొంతమంది చెప్పారు, వాళ్ళ సలహాలు తీసుకుంటాం. ఒక యాప్ ద్వారా గ్రామంలో ఒక యాప్ పెట్టేసి ఆ సమస్యలు అందులో మనం మన సమస్యలు మొత్తం పొందుపరిస్తే ఆ యాప్ ద్వారా అది ఫస్ట్ గ్రామ పంచాయతీ సర్పంచ్కి, తర్వాత పై లెవెల్లో అంటే ఆ సమస్యను బట్టి ఆ సమస్య ఎంఆర్ఓ కనెక్ట్ అయిద్దా, ఇంకా పై కనెక్ట్ అయిద్దా, ఎమ్మెల్యే కనెక్ట్ అయిద్దా అన్నట్టు దాన్ని పెట్టుకోవాలి. ఆ టైప్లో ఏ సమస్య అయితే మనం లోడ్ చేస్తున్నామో ఆ సమస్యని పలానా
అంతమందికి వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు ఏమైతే మినిమం సమస్య తెలిస్తేనే పరిష్కారానికి వస్తుంది. కానీ సమస్య తెలిసే విధానం కూడా ఈ విధంగా పోవాలని ఒక ఆలోచన ఉంది. ఇంకా మీరు అన్నట్టుగా అక్క నాయకత్వంలో అక్క మాత్రం రైతుల మీద చాలా ఎక్కువ ఉంది. ఆ రైతుల సమస్యలు అనేది 80% రైతుకి కొంచెం కూడా ప్రాబ్లం లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఆమె ఉంది. మీ కాన్స్టిట్యూన్సీ రైతు ఆధారితమా? రైతు ఆధారితమే మా కాన్స్టిట్యూన్సీ. ఇందాక నుంచి చూస్తున్నా ప్రతి మాటకు ముందు రైతు అంటుంటే మీకు రైతు ఆధారితమే మా కాన్స్టిట్యూన్సీ. కాకపోతే ఏంటంటే మా కాన్స్టిట్యూన్సీకి పక్కన కృష్ణానది పోతుంది. కృష్ణానది పోతుంది కానీ ఎక్కడ కూడా మా గ్రావిటీ ద్వారా వాటర్ రాదు. ఏదో కొంత భాగం వస్తుంది హుజూర్ నగర్ పరివాహక ప్రాంతంలో కొన్ని గ్రామాలకు వస్తుంది. నేడుజల్ల సైడ్ వచ్చేసి కొంత వస్తుంది. కానీ ఇక్కడ కృష్ణపట్ట ప్రాంతంలో మాత్రం ఈ గ్రావిటీ కెనాల్ ద్వారా వచ్చే పరిస్థితి లేదు. కిందికి ఉంటుందా కృష్ణానది? డౌన్లో ఉంటుంది. అయితే దాని కోసం కూడా గత ప్రభుత్వాలు లిఫ్ట్లు వేసినాయి. కాకపోతే లిఫ్ట్లు పెడుతురు అనే మాటే కానీ లిఫ్ట్లకు నిర్వహణ లేదు, మెయింటెనెన్స్ లేదు. మీ ఆలోచన మీ ప్రభుత్వం ఖచ్చితంగా మా ఆలోచన ఎట్లుంటుందంటే లిఫ్ట్ని రైతుల మీద పెడతానో లేకపోతే ఇంకెవరో ఒక ఇండస్ట్రీ వచ్చిందో వాళ్ళని అడుగుతానో అది కంటిన్యూటీ కాదు. దాన్ని ప్రభుత్వమే టేక్ ఓవర్ చేయాలి. యాక్చువల్గా ఏంటంటే లిఫ్ట్ మెయింటెనెన్స్ని ప్రభుత్వం టేక్ ఓవర్ చేసినప్పుడు ఇక అదొక డైరెక్ట్ ప్రభుత్వం అదొక భాగం అయిపోతుంది. అంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి మీరు సలహా ఇస్తారా లేకపోతే మీరు వస్తే ఖచ్చితంగా చేస్తాం చెప్తారు? మేము వస్తే ఖచ్చితంగా చేస్తాం, సలహా కూడా ఇస్తున్నాం. మేము వస్తే 100% చేస్తాం. మీరు ఎవరికి సలహా ఇస్తారో తెలుసా? ఇరిగేషన్ మినిస్టర్ ఉండి మీ కాన్స్టిట్యూన్సీ తీసుకొని తప్పే ఉందండి, సలహా ఇవ్వడానికి ఏముంది? తీసుకొని ఇంకా హ్యాపీగా టేక్ ఓవర్ చేసారు అనుకోండి, మా వల్ల మీ ఛానల్ ద్వారా ఒక లిఫ్ట్లు మొత్తం రన్నింగ్లోకి వస్తాయనే ఆలోచన మంచిదే కదా. అక్కడ ఉన్న లిఫ్ట్ కింద పండించే రైతులు మొత్తం సంతోషంగా ఉంటారు కదా. అట్లా సో ఇప్పటిదాకా వాళ్ళు ఆలోచన చేయలేదంట? చేయకనే కదా ఆగిపోయినాయి లిఫ్ట్లు. అమరారం లిఫ్ట్ 4 years అయింది ఆగిపోయి. మట్టపల్లి లిఫ్ట్ ఈ మధ్య ఏదో కాంట్రాక్ట్ బేస్లో పెడితే వాళ్ళు కూడా వెళ్ళిపోతే దొంగలు పడి మొత్తం ఆ మెటీరియల్ కూడా తీసుకుపోవడం జరిగింది, పెదవి లిఫ్ట్. ఇది కాక మళ్ళీ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి మన మంత్రి గారు వచ్చేసి ఇప్పుడు కొత్త లిఫ్ట్కి మళ్ళీ శంకుస్థాపన చేసి పనులు నడుస్తున్నాయి. ఇక్కడ ఉన్నాయే నడవట్లేదు, వాడు కొత్త చేస్తారంటారా మీరు? అంతే కదా మరి. యాక్చువల్గా ఉన్నాయి రన్నింగ్ చేసుకోవాలి. గవర్నమెంట్ అనేది ఉన్నాయి రన్నింగ్ చేసుకుంటుంటే ఇంకో దానికి పోతే బాగుంటుంది, అది మా ఉద్దేశం. ఇప్పుడు వచ్చేసరికి మీరు రాజకీయ ప్రవేశం తొలిసారి చేశారు. సో అక్కడ హుజూర్ నగర్ కాన్స్టిట్యూన్సీలో మీకు పరిచయాలు ఉన్నాయి, సత్సంబంధాలు ఉన్నంతవరకు బాగుంది. మీ సొంత ఊరు వచ్చి మిర్యాలగూడ కాన్స్టిట్యూన్సీ. అది రైస్ ఇండస్ట్రీ, అది పెద్దదే. ఆశఖండంలో ఎక్కువ రైస్ ఉంది అక్కడ, ఇక్కడేమో ఎక్కువ సిమెంట్ ఇండస్ట్రీలు ఉన్నాయి. సో రెండిట్లో రాబడి ఉంది అని చూసుకుంటే మీరు ఒకవేళ రాబడికి రాదని మీరు చెప్తున్నారు, ఆదాయం ఉంది చూసుకోవాలి అనుకుంటారు. ఆ విషయం పక్కన పెడితే పోరాడాల్సి వస్తే ఈడ ఉత్తమ్ గట్టి క్యాండిడేట్, అక్కడ భాస్కర్ రావు అయినా లేకపోతే బిఎల్ఆర్ అయినా ఉత్తమ్తో పోల్చుకోండి. నేను వాళ్ళు తక్కువ చేయమట్లేదు, ఉత్తమ్తో పోల్చుకుంటే వాళ్ళు కొద్దిగా అంత సీఎం క్యాండిడేట్ రేంజ్ అయితే కాదు. కాంగ్రెస్లో ఆయన సీఎం క్యాండిడేట్, ఎమ్మెల్యేలు కదా. సో మీకు పోరాడితే అక్కడ ఈజీ అవుతుంది, మీరు అక్కడ ఎందుకు పోరాడట్లేదు మిర్యాల కూడా? ఆ విషయానికి వస్తే గతంలో జగదీష్ రెడ్డి గారు పోటీ చేసిండు, ఉత్తమ్ పోటీ ఇప్పుడు ఉత్తమ్ గారు మినిస్టర్గా ఇప్పుడు మన దగ్గరనే ఉన్నారు. సొంతం కాదా అక్కడ? కాదు కదా, ఉత్తమ్ గారిది సొంతం కాదు, జగదీష్ రెడ్డి గారిది సొంతం కాదు. ఇట్లా యాక్చువల్గా నాకు కనీసము వాళ్ళ సొంతంగా వచ్చి పోటీ చేసారు. నేను అట్లా కాదు, నా 19వ ఏట నుంచి ఇక్కడే ఉన్నా, ఇదే నియోజకవర్గంలో ఉన్నా. నేను ఆల్మోస్ట్ ఓటు వచ్చిన కాంచి ఇక్కడే ఉన్నా. నాకు ఓటు ఇక్కడే, నా ఇల్లు ఇక్కడే, నా ఆధార్ కార్డులు ఇక్కడే, మొత్తం ఇక్కడే నాది. సో ఇప్పుడు ఉన్న వాళ్ళతో పోల్చుకుని మీరే స్థానికుడా? ఆల్మోస్ట్ స్థానికునే కదా వాళ్ళకంటే, అంతే. కాబట్టి ఎక్కడైతే మనకు అవగాహన ఉంది, ఎక్కడ మనం ప్రజల్లో ఉన్నాం, ఎక్కడ మన సర్కిల్ ఉంది, మన ఫ్రెండ్షిప్ ఉన్నారు, మనకు సపోర్ట్ చేయగలుగుతారు అన్న దగ్గర ప్రతి కాడ మనం ఇక్కడ ఉండాలి. కాబట్టి అక్కడికి పోతే మనకు లేదు, ఉన్నా కూడా రాజకీయ పరంగా పోతే ఎవరు మనని చేయరు. ఇక్కడ ఏంటంటే నేను గతం నుంచి ఉన్నా, చిన్న చిన్న సర్వీస్ చేసిన, ఇక్కడ చిన్న చిన్న కార్యక్రమాల్లో పాల్గొన్నా. ఇక్కడ నేను టీఆర్ఎస్ అని అందరికీ తెలుసు ఫస్ట్ నుంచి. అయితే లక్కీగా ఇప్పుడు అది బీఆర్ఎస్ మారినా నాకు టీఆర్ఎస్ మళ్ళీ నాకు ఫస్ట్ టీఆర్ఎస్ వచ్చింది. అంటే నేను టీఆర్ఎస్లో పోరాడినా, తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి పోయింది కదా. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ తోటి స్టార్ట్ చేస్తున్నాం మేము ఇక్కడ. అదొక మంచి శకునం అనుకోవాలి. సరే, మీ శకునాలు మంచో చెడో తర్వాత పక్కన పెడితే ఇప్పుడు మాతో మాట్లాడుతుంటే చూస్తున్నాం, మీరు మొత్తం స్మైలీ పేజ్ చాలా సున్నితంగా కనపడుతున్నారు. తర్వాత మీరు విన్న దాని ప్రకారం కూడా మీరు లోకల్లో చేసిన సాయం కూడా చెప్పుకోకుండా సైలెంట్గా ఉండే మనిషి రాజకీయంలోకి వస్తే ఉత్తమ్ లాంటి గట్టి బలవంతుని కొట్లాడాల్సి వస్తే ఏనుగు ముందు ఎలకలెక్క కనిపించరు? మీరు కల్పించకపోవచ్చు. ఎందుకని? వాస్తవంగా గవర్నమెంట్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ని ప్రజలు ఆదరిస్తారనేది లేకుండా పోయింది. ఇప్పుడు ఇంకా ఆదరించకపోవచ్చు కూడా. కాబట్టి ఆ గవర్నమెంట్లోనే కదా ఉత్తమ్ ఉంది.
ఆ ఎఫెక్ట్ ఉత్తమ్ మీద కూడా ఉంటుంది, ప్రజా వ్యతిరేకత ఉందంటారు ఇప్పుడు. ఖచ్చితంగా ఉంటుంది. ఉమ్, కొత్త వాళ్ళు కావాలని ప్రజలు ఎదురు చూస్తారండి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు వస్తే ఏం చేస్తారు, ఏదైనా చేయొచ్చు. ఒక నాయకుడిని కొత్త నుంచి ఎప్పుడైతే కొత్త నాయకుడిని తీసుకున్నప్పుడు ఆ నాయకుడు సక్సెస్ అయితేనే అతను ఉండగలుగుతాడు. ఇక ఉమ్, సక్సెస్ కాకపోతే ఉంచారు ప్రజలు. ఉమ్, ఎప్పుడైనా తీసుకోండి మీరు, ఎవ్రీ 5 yearsకి అప్డేట్ కావాల్సింది ప్రతి ఒక్కటి. ఎవ్రీ 5 years ఇంకా 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 చేసుకుంటూ పోతేనే తప్ప ఎప్పుడు మనం స్టాప్ అయితే అప్పుడు దిగిపోవడమే, అట్లా అయిపోతుంది పరిస్థితి. కాబట్టి ప్రజలు కూడా ఏం చేస్తారంటే కొత్త రకం ఆలోచిస్తారు, కొత్తగా ఆలోచిస్తారు. ఇంక ఇక్కడ వాస్తవంగా కూడా మరి ఆ మాట మీరు చెప్పినప్పుడు ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇంత మొత్తం ఇక్కడ యాక్చువల్గా కూడా చాలా కాన్స్టిట్యూన్సీలో ఎలాంటి సౌకర్యాలు లేని కాన్స్టిట్యూన్సీలు కూడా ఉన్నాయి. ఇంకా వాళ్ళకి ఎలాంటి ఆధారం లేదు. ఇప్పుడు ఇండస్ట్రీల వల్ల కూడా కొంత అంటే చిన్న చిన్న గ్రామాలు రోడ్లు వేసుకోవడాలు ఉంటుంది కదా, ప్రజలకి చిన్న చిన్న అవకాశాలు అయితే ఈ నిరుద్యోగ సమస్య కొంత తీరుతుంది లోకల్లో. ఎందుకంటే ఏదో వర్క్ నడుస్తుంటుంది, వర్క్ దొరుకుతుంటుంది వాళ్ళకి, రెగ్యులర్గా వాళ్ళకి నెలకి ఇన్కమ్ వస్తుంటుంది. దానివల్ల ఒక ఉపయోగం తప్ప వేరే ఇవన్నీ లేని కూడా ఉన్నాయి బయట. కానీ ఇంత వనరులు ఉన్న మన దగ్గర కూడా ఇంకా డెవలప్మెంట్ స్థాయి తక్కువ ఉందని నా ఉద్దేశం. ఇంకా డెవలప్మెంట్ కావచ్చు, ఇంకా ఇంకా అడ్వాన్స్డ్ కావచ్చు. అంటే మినిస్టర్గా మొత్తం చేయలేకపోయారంటారా ఆ స్థాయిలో? మీకే తెలుసు కదా అది. మీరేమనుకుంటు నువ్వు చేయనప్పుడు చెప్తురా మీరు అంటున్నా? కొంత చేయొచ్చు కానీ ఇంకా చేయొచ్చు అంటున్నాను. ఆయన అనుకున్న స్థాయిలో చేయలేదా? అనుకున్న స్థాయిలో కాలేదు, ఇంకా ఇంకా చేయొచ్చు దాన్ని, ఇంకా డెవలప్ చేయొచ్చు. సో మీరు చేస్తారా? ఎప్పుడైనా ఒక స్టేట్ అంటే దేశంలో నెంబర్ 1 ఉండాలి, ఒక నియోజకవర్గం అంటే స్టేట్లో నెంబర్ 1 ఉండాలి, ఒక గ్రామం అంటే ఆ జిల్లాలో నెంబర్ 1 ఉండాలి, ఆ నియోజకవర్గంలో కావచ్చు ఎక్కడైనా ఆ జిల్లా నెంబర్ 1. అట్లా ఆ విధంగా దాని డెవలప్మెంట్ అనేది ఆ రేంజ్లో తీసుకుపోవాలి. ఉత్తమ్ ఉన్నాడు, 2 శాఖలకి ఆయన ఇన్ఛార్జి. ఇంకా ఎందుకు ఇదే నియోజకవర్గాన్ని టాప్ స్టేట్ లెవెల్లో తీసుకుపోకూడదు? అంటే మిగతాది హైదరాబాద్ పరిసర ప్రాంతం కాదు నేను చెప్పేది, అన్ని నియోజకవర్గాలతో పోల్చుకుంటే టాప్ తీసుకురావాలి, టాప్ తీసుకుపోవాలి. అంటే ఆ టాప్కు తీసుకుపోవాలనే ఆలోచన రావాలంటే, ఆలోచన వచ్చినా చేయాలంటే అది ఉండాలి కదా, ఇంట్రెస్ట్ చేయగలగాలి. అంతేనా? లేదండి అంతేనా? లేదా ఉత్తమ్ మీద అయినా కొట్లాడి నేను ఆడికి గెలుస్తూ మా పార్టీ అధికారులకు వస్తుంది కాబట్టి అని వచ్చిర్రా, లేకపోతే ఉత్తమ్ డీలిమిటేషన్లో భాగంగా ఆయన సొంత కాన్స్టిట్యూన్సీకి, ఆయన తుంగతుర్తి లాంటి కాన్స్టిట్యూన్సీకి షిఫ్ట్ అవుతున్న ఆలోచనతో వచ్చిర్రా? రాజకీయంలో ఏదైనా జరుగుతుందండి, రాజకీయంలో ఏది జరిగినా కూడా ఆయన షిఫ్ట్ అయినా కాకున్నా ఇక్కడే ఉన్నా ఖచ్చితంగా ఉత్తమ్ మీద ఫైట్ చేయడానికి సిద్ధం. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పండి. సిద్ధం. మధ్యలో డ్రాప్ అలాంటిది ఏమి ఉండదండి, అలాంటిది ఏమి ఉండదు. కవితక్క ఎట్టి పరిస్థితుల్లో, మీరు ఇందాక ఫస్ట్ అడిగారు క్వశ్చన్, మీరు ఆ పార్టీలో కలుస్తారా ఈ పార్టీలో కలుస్తారా అని, ఏ పార్టీలో కలిసేది ఉండదు. ఇప్పుడు మళ్ళీ అదే అడుగుదాం అనుకుంటున్నా. మీరు కొట్లాడడానికి సిద్ధపడ్డా మీ కవితకే రేవంత్ రెడ్డి, ఇది టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ కాదు రేవంత్ రక్షణ సమితి అని బయట టాక్ ఉంది. సో కవితకే నిజంగానే బీటీ మీద మీరు ఏం చేస్తారు? నేను మళ్ళీ నీకు ఇంతకుముందు సార్ చెప్పినట్టే చెప్తున్నా. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అనే కాదు, అవతల బీజేపీ ఉంది, నెక్స్ట్ డాడీ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. అయినా కూడా భరోసాగా చెప్తున్నాం, మేము ఏ పార్టీలో కలిసేది లేదు. వదంతులు మస్తు వస్తుంటాయి, మీడియా మిత్రులు కొన్ని పుట్టిస్తుంటారు. మీరు కూడా అంటే మీరు ఫీల్ కాకండి, అంటే మీరు అడుగుతారు అట్లా, మీ నైజం అనుకోండి. ప్రజల ద్వారా ఏదైతే వాళ్ళు అనుకునే మాటలను బట్టి మీరు క్వశ్చన్స్ చేస్తారు. బట్ ఓకే, కానీ ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీతో కూడా కలిసేది లేదండి, అదంతా వదంతులు. టీఆర్ఎస్ ఒంటరి 100% ఒంటరి పోరాటం, ఒంటరి పోరాటమే. ప్రజల అన్నదండలు ఆశీస్సులు అన్నీ ఉన్నాయి మాకు, ఒంటరి కూడా కావు, ఒంటరి అనకూడదు. ప్రజల ఆశీస్సులు అండదండలు ఉన్నాయి, 100% ఉంది. అదే నేను దానికి ఆ విషయాన్ని కూడా ఇద్దాం. ఈ మధ్య రీసెంట్గా మీ కాన్స్టిట్యున్సీలో జెండా పండుగ నిర్వహించారు, పెద్ద ఎత్తున జనాన్ని గ్యాదర్ చేశారు. ఎంత ఖర్చు పెట్టుంటారు? నేనైతే ఖర్చు పెట్టలేదు, అంటే మినిమం స్వీట్లు ఖర్చు పెట్టాలిగా, జర వచ్చినందుకు స్వీట్ పంచే ఖర్చు ఉంటుంది, ఆ స్వీట్లు ఖర్చు పెట్టాం. వాటర్ బాటిల్ ఖర్చు పెట్టాం. స్వీట్ ఖర్చుకి వాటర్ బాటిల్ ఖర్చుకి ఎవరైనా వచ్చే రోజులు ఉన్నాయి. అందులో మీ టీఆర్ఎస్ పార్టీ కేడర్ ఉంది అసలు రావడానికి? మీరే చెప్పారు కదా, వైఎస్ఆర్ పిలిస్తే వస్తారు. అంతేనా? తప్పకుండా. వైఎస్ఆర్ అంటే చాలా మందికి అభిమానం ఉంది. వైఎస్ఆర్ అంటే ఒక ప్రత్యేకం. ఊహించుకుంటారా మీరు వైఎస్ఆర్ అంటే రాజశేఖర రెడ్డి రేంజ్? నేను ఇంకా మొత్తం యాక్చువల్గా ఇంకా కంప్లీట్గా నేను జస్ట్ మెసేజ్ పెట్టినది అంతే, మెసేజ్ పెట్టబట్టి ఆ మాత్రం వచ్చారు. అదే నేను కంటిన్యూగా ఫోన్ కొట్టి పిలిపించిన అనుకోండి, హుజూర్నగర్ సగం పట్టరు మళ్ళీ. అది నిజంగా పిలిస్తే 100% వస్తుంది. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి అనుకుంటారా? లేదు, రాజశేఖర రెడ్డి. ఈ వైఎస్ఆర్కి ఇక్కడ రాజశేఖర రెడ్డి స్టేట్ లెవెల్ ఇంకా నాయకులే, కానీ మనది నియోజకవర్గ స్థాయి. మీ నియోజకవర్గం మీకు అంత బ్రాండ్ ఉందంటారా? ఉంది. సరే, అంటే ఒకటండి సార్ మీ కాన్ఫిడెన్స్ చూస్తే ముచ్చటేస్తుంది ఏదైతే కానీ. ముందు రోజులు ఎట్లా ముందుకు పోబోతున్నారు? ఫస్ట్
మేము ఒక రిపోర్ట్ తయారు చేసుకుంటున్నాం. అంటే మన హుజూర్నగర్ నియోజకవర్గంలో 146 గ్రామ పంచాయతీలు ఉన్నాయి కదా, అంటే కొత్తగా వచ్చిన పార్టీ కాబట్టి ఎమ్మటే అందరూ రమ్మంటే ఉరికొచ్చి మన దాంట్లో జాయిన్ గారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన పార్టీలలో ఉన్నారు చాలామంది, కానీ కొంత టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది అని మీరు అడిగితే అది 1 year 1.5 years పట్టవచ్చు. మేమేం చేస్తున్నాం అంటే ఇప్పుడు ప్రత్యేకంగా మేము గ్రామంలో ఒక మా పర్సనల్గా ఒక సర్వే తీసుకుంటున్నాం. ఆ గ్రామంలో ఎవరెవరు మనకు, అంటే మన మిత్రులు ఎవరు, మన బంధువులు ఎవరు. అంటే ఇప్పుడు ఒక చిన్న పని మీకు ఒక గ్రామంలో పని పడ్డది, మీరేం చేస్తారు, అక్కడ ఎవరిని వెతుక్కుంటారు? ఫస్ట్ తెలిసిన వాళ్ళని, మిత్రుల్ని, బంధువుల్ని, ఇట్లా అందరినీ మీరు కలుస్తారు కదా. ఆ విధంగా మేము కూడా ముందుకు పోయి ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఈ గ్రామంలో వాళ్ళ ద్వారా ఇట్లా కొత్తగా మన పార్టీ, మన ఎజెండా ఇది, మనం మీరు కూడా జనాల్లో కొంచెం ఇది చెప్పండి. దానివల్ల ఏమైందంటే ఇంకోటి ఏంటంటే నా మీద కొంచెం అంటే మా నియోజకవర్గంలో ఉన్న గ్రామాలలో నేను తెలియని వాళ్ళు మ్యాక్సిమం ఉండరు, తెలుస్తుంది. అంటే ఎవ్రీ ఊరికి నేను తెలుసు. అట్లా ఉన్నది కాబట్టి అక్క కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఉద్యమాలు పాల్గొన్నాం, ఇన్ఫర్మేషన్ తీసుకుంది అక్క కూడా. అందుకే అక్క పిలిపించింది, ఉండాలన్నా చేద్దాం, కలిసి పనిచేద్దాం, కొట్లాడదాం, ఎట్లీ పరిస్థితుల్లో టీఆర్ఎస్ని గెలిపించుకుందాం, ఈ తెలంగాణలో మళ్ళీ మనం అధికారంలోకి వద్దాం అనే ఉద్దేశంతో అక్క పిలిచింది, మాట్లాడింది. నువ్వు చేయన్నా అన్నాను. ఓకే అక్క, నేను తప్పకుండా పార్టీలో ఉంటాను, తప్పకుండా మీ ఆదేశ ప్రకారం చేస్తాను అని చెప్పేసి నేను మాట తీసుకొని వచ్చిన. ఇప్పుడు జాయినింగ్స్ ఉంటాయంటారు మీ దాంట్లో? ఉండబోతున్నాయి ఆల్రెడీ, రోజు అవుతూనే ఉన్నాయి. మీరు చూడట్లేదు, మీడియాగా చూసే ఉంటారు కదా, మీ దాంట్లో జాయినింగ్స్ ఉన్నాయి, రోజు జాయినింగ్ అవుతూనే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు అక్క నియోజకవర్గం సింగరేణి పర్యటనలో ఉంది కాబట్టి కొంచెం అక్క అందుబాటులో లేదు. ఇప్పుడు అక్కడ అవుతున్నాయి, అంటే సింగరేణిలో పర్యటిస్తున్నారు, అక్కడ అవుతున్నాయి జాయినింగ్స్. హుజూర్నగర్లో ఎప్పుడు కవితక్క పర్యటన? హుజూర్నగర్లో యాక్చువల్గా మొన్న రీసెంట్గా ఉండే ఒక 26th అట్లా పెట్టుకుందాం అనుకున్నాం, కానీ ఇక్కడ కుదరట్లేదు, కవితకు టైం కుదరట్లేదు. చాలా కార్యక్రమాలు చేసేది ఉంది. రేపు July 2వ తారీఖు కార్యక్రమం ఉంది. అట్లా ఉన్నాయి కాబట్టి కొంచెం అందుబాటులో లేదు. కొంచెం తర్వాత పెట్టుకుంటాం, ఖచ్చితంగా పెట్టుకుంటాం. నాకు వచ్చిన సందేహం అండి, ఇప్పుడు వైఎస్ఆర్ అనే బ్రాండ్ మీ సొంత బ్రాండ్తో పాటు తెలంగాణ రక్షణ సేన కవితక్క పేరు వాడుకొని మీరు ఇంత కష్టపడితే తీరా మీకు టికెట్ ఇవ్వకపోతే ఏది పరిస్థితి? వాళ్ళు ఎనలైజ్ చేస్తారండి. ఇప్పుడు మన పని మనం చేసుకుంటూ పోవాలి. కవితక్క ఆదేశాల మేరకు ఖచ్చితంగా గ్రౌండ్ వర్క్ కానీ, ఇప్పుడు అంటే మేము ఎలా గెలవాలి అనే ఉద్దేశం మీద, అంటే నా నియోజకవర్గంలో నేను ఎలా అనే దాని మీద, నా గెలుపు మీదనే నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాను. ఎందుకంటే అప్పుడు నాకు ఏమన్నా సలహాలు సూచనలు అక్క దగ్గర నుంచి తీసుకుంటాము. అదే కాకుండా కవితక్క ఒకవేళ నిజంగానే లాస్ట్ మూమెంట్ కన్నా నాకైనా ఒక బలమైన నాయకుడు ఉన్నాడు, ఇంకా చేయగలుగుతారు, ఒకవేళ మనమే చేయలేము, లేదు వైఎస్ఆర్ అన్న నువ్వు పక్క ఉండు, నువ్వు చెయ్యి, వాళ్ళని చేస్తారంటే మాత్రం తప్పకుండా ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు, మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అంటే ఇంత కష్టపడి మీరు టికెట్ ఇవ్వకపోయినా పని చేస్తారా పార్టీ కోసం? చేస్తాం, 100% చేస్తాం. అసలు గుర్తింపు మాకు కవితక్క పిలిచి గుర్తించడమే మాకు అదొక అదృష్టం. కష్టపడి పనిచేయడంలో తప్పే ఉందండి. ఇప్పుడు నిలబడ్డ వ్యక్తి కూడా కవితక్క పార్టీ ద్వారా నిలబడతారు, కానీ వేరే వాళ్ళకి సపోర్ట్ చేయం కదా. మేము కవితక్క ఆదేశాల మేరకు అలాంటి వ్యక్తి ఉన్నాడు, ఇంకా మంచిగా చేయగలుగుతాడు, ఓకే అంటే రైట్, తప్పకుండా ఆహ్వానిస్తాం, అందులో తప్పేం లేదు. అంటే మీరు ఇంతవరకు చెప్తున్నారు, మీరు మీడియా ముఖంగా ఏం చెప్తారు, రికార్డెడ్గా చెప్తారు. మీరు ఎవరికి టికెట్ ఇచ్చినా పోటీ మీరు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నా అంటున్నారు. మీరు ఈ రికార్డ్ మళ్ళీ ప్లే చేసుకోవచ్చు తర్వాత. ఈ రోజుల్లో అసలు సాధ్యం కాదనుకుంటా. అంటే అందరు మాట తప్పుతారని ఎట్లా అనుకుంటారు మీరు? కొంతమంది మాట మీద నిలబెట్టే వాళ్ళు ఉంటారు, అందరూ వైఎస్ఆర్ ముందు ఉంటాడా? డౌటే లేదు. ఇంత కష్టపడి టికెట్ ఇవ్వని చేస్తారా? అసలు త్యాగం అనేది నాకు చాలా ఫస్ట్ నుంచి అలవాటు అండి. మీరు నమ్ముతారు, నేను చెప్పుకుంటే గొప్పగా ఉంటుంది. మీడియా ఉద్యమంలో చేశారంటే కష్టం, ఉద్యమంలో చేసినట్టు అన్ని వదులుకుంటేనే త్యాగాలు చేస్తే ఉద్యమంలో చేస్తారు. అవును, సో అంతవరకు ఓకే. ఇప్పుడు భగవంతుడు ఏది ఇస్తే అదే ఉంటుంది మనకి. మనం కొట్లాడుతున్నాం రాదు, మనం చేసుకుంటూ పోవాలి. ఫస్ట్ ఆదేశాల ప్రకారం చేసుకుంటూ పోవాలి. ఎప్పటికైనా అదొక తర్వాత మనం గెలుస్తాం, అందులో నో డౌట్ అందులో. కానీ మనం ఎప్పుడైనా మనకు కాని దాని గురించి కొట్లాడినా రాదు, అది ఎప్పుడో అప్పుడే వస్తుంది. అట్లా ఏం చెప్తారు ఫైనల్గా మీ నియోజకవర్గ ప్రజలకి? ఏం చెప్పబోతున్నారు? ఏమైనా పిలిపియాలనుకుంటారు మీ టీఆర్ఎస్ తరఫున? పిలిపి ఏముందిలే, కానీ వాస్తవంగా ఏంటంటే మా నియోజకవర్గ ప్రజలకి వాస్తవం కూడా ఒక స్థిరమైనటువంటి పరిపాలన అనేది మా నియోజకవర్గ ప్రజలకు లేదు, అందలేదు ఇంతవరకు. మీరు
మామూలుగా మీరు ఇంతకుముందు మీ ఇన్ఫర్మేషన్ ప్రకారం తీసుకున్నా కూడా మా నియోజకవర్గానికి అంటే మాకు ఇన్ని వనరులు ఉన్న మా నియోజకవర్గానికి పక్కన కృష్ణానది ఉంది, దాన్ని వాటర్ తీసుకోవచ్చు, ఇండస్ట్రీస్ ఉన్నాయి, అత్యధికంగా సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్న నియోజకవర్గం మాది. సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. కాబట్టి ఏమైందంటే వనరులు అంటే ఏముంటాయి, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ మనిషి బతకడానికి కనీస సదుపాయాలు మినిమం మా దగ్గర ఉన్నాయి అనేది మాకు పక్క. అంతే కదండి. ఇప్పుడు అంత వనరులు ఉన్న మా నియోజకవర్గాన్ని 80% ఇంకా పై లెవెల్లో నిలబెట్టాలన్నది మా ఉద్దేశం. మీరు వస్తే ఏం చేస్తారు? సిద్దిపేటను గజ్వేల్ చేసినట్టు చేస్తారా? సిద్దిపేట గజ్వేల్ అంటే గజ్వేల్లో ఏం డెవలప్ అయిందంటారు మీరు ఇప్పుడు? మరి ఏం చేస్తారు మీరు వచ్చి? ఇప్పుడు సిద్దిపేట గజ్వేల్ ఇండస్ట్రీస్ ఏం లేవు కదా, కొన్ని ఉంటాయి, అంటే ఈ రకంగా లేవు. యాక్చువల్గా ఏంటంటే మా దగ్గర ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ట్రాఫిక్ దానికి తగ్గ రోడ్లు కూడా లేవు. అంటే చిన్న చిన్న కనెక్టివిటీ రోడ్లు ఉన్నాయి కానీ అవి కాదు, 4 లైన్ రోడ్డు కావాలి దీనికి. ఎందుకంటే చాలా అత్యధికమైన 50-60 టన్నుల వెహికల్ పోతుంటాయి రోడ్ల మీద. ట్రాఫిక్ ఒకటి నియంత్రించాలి. అప్ టు దాని కోదాడ వరకు కనెక్టివిటీ చేసే విధంగా మా నియోజకవర్గం డెవలప్ చేయాలి. రెండోది వచ్చేసి వాటర్ పక్క నుంచి పోతున్న లిఫ్ట్లు ఉన్నాయి కదా, ఈ లిఫ్ట్లను అన్నింటినీ కూడా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకొని కంటిన్యూగా ఈ రైతుల మధ్యన ఇంకోళ్ళ మధ్యన ఇవి ఉండొద్దు. ఇప్పుడు రైతులు ఏం చేస్తారు, లిఫ్ట్ చైర్మన్ ఒకళ్ళు పెట్టుకుంటారు, ఈ లేని పైసలు లేని ఏం చేయలేరండి. చైర్మన్ చేయలేడు, ఎవరేం చేయలేరు. కాబట్టి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఎంప్లాయీని నియమించి వాటి నిర్వహణ మొత్తం గవర్నమెంట్ చూసే విధంగా ఉంటే మాత్రం సక్సెస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ రైతులకు ఇంకా ఎప్పుడు బాధపడే అవకాశం లేదు, ఈ నీళ్ళు వస్తాయా రావా అనేది లేదు. ఇక గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా వస్తాయి. అట్లా ఆ లిఫ్ట్లో మరమ్మతు ఒకటి. మూడవది రైతుల మొత్తానికి నేను చెప్పాను కదా ప్రాబ్లమ్స్, అవి కూడా లేకుండా చేసే విధంగా ఒకటి. కొనుగోలు కూడా యాక్చువల్గా కొద్దిగా మిల్లులు ఉన్నాయి కాబట్టి కొనుగోలు కొద్దిగా రైతులకు పర్లేదు, కానీ ఇంకా బెటర్గా చేయగలగాలి. ఎందుకంటే ఇంకా కూడా ఐకేపీ దాని రోడ్ల మీద ఉంది, మీరు చూస్తూ ఉంటారు. ఆల్రెడీ పంటలు స్టార్ట్ అవుతున్నాయి, మళ్ళీ ఇంకా ఐకేపీ ఇంకా నడుస్తుంది, ఎప్పుడు లేదు ఇంత. అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేయాలి. ఉపాధి కూడా కొంచెం ఇప్పుడు చెప్తే బాగుండదు మీడియా ముందర, కానీ కొన్ని చెప్పలేని ఉంటాయి లేండి, అన్నీ చేసేవి ఉన్నాయి. సార్ మీరు చేసే పనులు ఉన్నాయి కదా, యువతకి మీ పార్టీలో జాయిన్ కావాలన్నా ఇప్పుడు, ఎందుకంటే జెన్జీ ఉద్యమాలు నడుస్తున్నాయి స్టేట్లో కానీ దేశాలు కానీ ఇతర దేశాలు, నేపాల్ లాంటి దేశాలు కూడా. సో ఈ జెన్జీ కానీ అందరికీ ఏం చెప్పాలనుకుంటారు? మీ పార్టీలో జాయిన్ కావాలంటే వాళ్ళకి ఎలాంటి సలహా ఇవ్వబోతారు? మా పార్టీలో జాయిన్ కావాలంటే ఎవరిని నమ్మి రావాలంటే అసలు పార్టీలోకి? కవితక్కనా వైఎస్ఆర్? వాస్తవంగా పార్టీలకు రావాలంటే ఫస్ట్ పైన అధ్యక్షురాలు చూస్తారు, మా చీఫ్ కవితక్కనే చూస్తారు. అయితే కవితక్కను చూస్తూ మళ్ళీ ఇక్కడ సైబర్టైన్స్ ఇక్కడ కూడా చూస్తారు. ఎమ్మెల్యే నిలబడ్డ క్యాండిడేట్ ఎవరు, లేకపోతే ఇన్ఛార్జ్ ఎవరు, ఫస్ట్ ఇన్ఛార్జే కదా, ఇన్ఛార్జిని చూస్తారు. కాకపోతే 100% కూడా ఇక్కడ కవితక్క ఆధ్వర్యంలో ఉన్న నన్ను చూసి వస్తారు. ఎందుకంటే రేపు నేను జనాల్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో ప్రతి గ్రామంలో కూడా నేను మీటింగ్ పెట్టేసి మీరన్నట్టు యువతను పిలిపించి గ్రామ సమస్యలు మాట్లాడి గ్రామాల ప్రతి ఒక్కటి అభివృద్ధి పనులు ఏం పెండింగ్ ఉన్నాయి, ఎలా ఉంది, అసలు గ్రామానికి ఏం కావాలి అనేవి నోట్ చేసుకునే ప్రాతిపదికన ముందుకు పోదాం అనుకుంటున్నాం మేము. ఆ క్రమంలోనే యువత ఏమవుతుంది, యువత ఏదైనా డెవలప్మెంట్గా అట్రాక్ట్ అవుతుంది. ఈ మధ్య గ్రంథాలయాలు ఉన్నాయి, అసలు ఊళ్ళలో మీరు చూసారు ఎక్కడన్నా? చాలా గ్రంథాలయాలు అసలు లేవు పిల్లలకి. యువతకి ఇప్పుడు చదువుకునే పిల్లలకి కోచింగ్లు కూడా లేవు మ్యాక్సిమం. వాడు ఒక్కొక్కటి 50,000 60,000 పెట్టి కోచింగ్ తీసుకోవాలన్నా తీసుకోలేరు పిల్లలు. అంటే రైతులు చదివించుకోవాలి కదా, పిల్లల్ని చదివించుకోలేరు. కాబట్టి కోచింగ్ సెంటర్లు అనేవి కొన్ని మొత్తం గ్రంథాలయాలు ఊరులో ఏర్పాటు చేసే విధంగా చేసి అదే గ్రంథాలయంలో కూడా పిల్లలకు కోచింగ్ ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటే దానికి కూడా ఒక ప్రణాళిక ఉంది మా దగ్గర. చూస్తున్నాం దాన్ని ఎట్లా చేస్తే కరెక్ట్, నిర్వహణ ఏంది, దాని పొజిషన్ ఏంది చూస్తున్నాం. అట్లా చేసే విధంగా యువతని ఇంకా మామూలుగా మన దగ్గర యూపీఎస్సీ కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రిపేర్ అవ్వడానికి సరిపడా బుక్స్ లేవు. ఉన్నాయా మీ దృష్టిలో ఎక్కడన్నా చూస్తురా? అసలు చాలా తక్కువ మన దగ్గర. ఎందుకని బయట నుంచి వాళ్ళు ఇక్కడికి వస్తారు ఎక్కువ చెప్పండి. మన దగ్గర నుంచి ఎందుకు పోవట్లేదు, మన తెలంగాణ నుంచి ఎక్కువ. ఈ మధ్య కాలంలో కొంచెం ఇంప్రూవ్ అయ్యారు. కాబట్టి ఇంతకుముందు తీసుకుంటే మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు మొత్తం బయట వాళ్ళు ఉన్నారు ఎక్కువ, యూపీ బిహార్ అటు సైడ్. కాబట్టి ఆ విధంగా కూడా మనం వీళ్ళని తయారు చేసే విధంగా ముందుకు పోవాలనేది ఒక ఆలోచన ఉంది. అది ఇంకా రూపం ఒకటి చేయాలంటే ముందు స్టార్ట్ చేయాలి కదా, అదని చూస్తున్నాం మేము. పాసిబుల్ ఇంకా టైం ఉంది కాబట్టి మా ప్రభుత్వం వస్తే ఏం చేయాలి, ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో. ఫైనల్ ఒక మాటలో చెప్పండి కవితక్క గురించి. కవితక్క గురించి ఇచ్చిన మాటను తప్పదు కవితక్క. ఫస్ట్ ఇచ్చిన మాటను తప్పే తత్వం కాదు కవితక్కది. రెండోది
ఏదైనా చెప్పేటప్పుడు అది నిజంగా అవుతుంది అనుకుంటేనే చెప్తుంది. కవితక్క అంటే ఒక నమ్మకం, ఒక భరోసా. ఎన్ని చెప్పినా తక్కువే. కవితక్క అంటే ఇక ఖచ్చితమైనటువంటి మాట మీద నిలబడే నాయకురాలు. మీకు భరోసా ఇచ్చిందా కవితక్క? 100% ఇచ్చింది. చెప్పండి మీరు డైరెక్ట్ అని చెప్పేసింది. చెప్పండి మీరు డైరెక్ట్, ప్రతి ఒక్కటి నేను చేసేదే చెప్తా, చెప్పేదే చేస్తా, చెప్పేసేది మీరు ఇబ్బంది ఏం లేదని చెప్పింది. మీరు అడుగుతారు, మీకు క్వశ్చన్స్ ఎదురైతాయి, అయినా పర్వాలేదు, అన్ని చేయగలుగుతారు నమ్మకంతో చెప్పండి. తొలిసారి రాజకీయ ప్రవేశం చేసిర్రు కవితక్క కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు. మీరు వైఎస్ఆర్ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకున్నాక ఇతర పార్టీ నుంచి ఆఫర్ వస్తే పోరా? లేదండి, నేనైతే పోను. ఎందుకు అంటే నేను నన్ను అడుగుతారా, మా టోటల్ కవితక్కని అడుగుతున్నారు? మిమ్మల్ని అడుగుతున్నాను. టీఆర్ఎస్ స్కోప్ లేదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలోకి రాని ఇన్వైట్ చేస్తే పోరా? పోను. ఎందుకంటే ఫస్ట్లో మనల్ని గుర్తించి మనల్ని పిలిచి మనకు ఒక అవకాశం ఇచ్చింది కవితక్క. నష్టమా కష్టమా ఏదైనా కానీ ఈ పార్టీలోనే ఉంటుంది తప్ప వేరే పార్టీలకు పోయేస్తా ప్రసక్తే లేదు, ఎప్పటికీ లేదు. అవసరమైతే రాజకీయం బంద్ చేయడం బంద్ చేస్తాం కానీ వేరే పార్టీలకు పోయే ప్రసక్తి లేదు. రైట్. ఇది హుజూర్నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి గట్టి క్యాండిడేట్ ఉన్నప్పటికి కూడా కవితక్క సిద్ధాంతాలు ఆశయాలతోటి ముందుకు పోవడానికి నేను సిద్ధం. ఇఫ్ ఇన్ కేస్ టికెట్ ఇవ్వకపోయినా ఇదే పార్టీలో ఉంటా, అక్క ఎవరినైతే ప్రతిపాదిస్తో వారి కోసం కూడా కష్టపడతా, తప్పితే వేరే పార్టీలకి పోను. హుజూర్నగర్ అభివృద్ధే నా ధ్యేయం అంటుండు. సో చూస్తూనే ఉండండి, మరో స్పెషల్ గెస్ట్తో మరోసారి మీ ముందుకు వస్తా.